కొన్ని సోది ఛానల్స్, కొన్ని సోదిగాళ్ళు ఈ రిపోర్టర్స్ అనే రూపంలో సినిమాలు చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో కోట్లు పెట్టి తీస్తున్న నిర్మాతని నట్టేట ముంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యసభ విషయంలో కూడా కొందరు రిపోర్టర్సు, కొందరు క్రిటిక్సు, కొన్ని ఛానల్స్ డైరెక్ట్‌గా రాజ్యసభ ఫెయిల్యూర్ అని చూపించడం చాలా బాధాకర విషయం. ఫెయిల్యూరా, సక్సెస్ అన్నది చెప్పడానికి నువ్వెవడివి? ఒకవేళ నీకు నచ్చలేదనుకో, నచ్చలేదని మాత్రం చెప్పు. అంత మాత్రాన ఫ్లాప్ అని డైరెక్ట్‌గా ఛానెల్‌లో ప్రకటించడం మాత్రం భావ్యం కాదు. ఛానెల్‌లో ప్రకటించడమే కాకుండాను దాని మీద రివ్యూలు, రేటింగులును. అసలు ఒక సినిమాకి రేటింగ్ ఇవ్వడానికి ఒక ప్రేక్షకుడిగా మనకేం అర్హత ఉంది? కనీసం ఒక 3, 4 రోజులైనా సరే సినిమాని ప్రేక్షకులు చూడనీయకుండా చంపేయడానికి సిద్ధపడిపోతున్నారు. 3:30 గంటల సినిమా కింద, 3 గంటల సినిమా కింద, 2:30 గంటల సినిమా కింద మీకు కనబడుతుంది. సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆ సినిమా తీయడానికి కష్టపడిన రోజులు మీకు కనబడచటం లేదా? చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎంతోమంది టెక్నీషియన్స్, ఎంతోమంది సాంకేతిక నిపుణులు, ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది ఆ సినిమాని నమ్ముకొని పనిచేస్తారు. వీళ్ళందరినీ కూడా నట్టేట ముంచేటువంటి ఈ రివ్యూలు విషయంలో మాత్రం ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఎవడు పడితే ఆడు రివ్యూలు, రేటింగ్‌లు ఇచ్చేయడమే. దాని ద్వారా సినిమా చచ్చిపోతుంది. కనీసం సినిమా విడుదలైన మొదటి రోజే, మొదటి షోకే రివ్యూ, రేటింగ్‌లు ఇచ్చేయాలా? అంత తొందర ఏంటి? కనీసం 3 రోజుల పాటు ఆగలేరా? 3 రోజులు ఆగితే ప్రేక్షకుడే తేల్చుకుంటాడు కదా! ప్రేక్షకుడిని ఆలోచించనీయరా? మీ యొక్క మైండ్‌లో పుట్టిన పురుగుని అందరి మైండ్‌లో కుక్కేస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? ఏదైనా సరే రివ్యూలు ఇచ్చే రైటర్స్ రూపంలో గానీ, ఛానల్స్ రూపంలో గానీ, ఒక సినిమా కోసం అంత వేగంగా రివ్యూలు చెప్పడం అన్నది మాత్రం చాలా బాధాకర విషయం. చూద్దాం అనుకున్న ప్రేక్షకులు కూడా నిరాశ కలిగించేస్తున్నారు. ప్రేక్షకులు తేల్చుకోనీయరా? ఏది మంచి సినిమా, ఏది చెడ్డ సినిమా అని? మీరెవరండి గొంతెత్తి మైకులెట్టి చెప్పడానికి? కనీసం కామన్ సెన్స్ లేకుండాను. దాని మీద మళ్ళీ డిబేట్లు ఒకటి. ఒక ప్రేక్షకుడు ఐసీయూలో ఉంటే చచ్చిపోతాడు, బతుకుతాడని డాక్టరే చెప్పడం, ఆలోచిస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం అని చెప్తారు. అలాంటి సినిమా విషయంలో మీరు వచ్చి సినిమా చూసి ఒక 300, 400 పెట్టి సినిమా చూసి బయటకొచ్చేసి బాలేదు అని ఎలా చెప్పేస్తారండి? బాగుందంటే 100 మందికి చెప్పండి. బాలేదనుకోండి నోరు మూసుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని మీరు అరిచి గోల పెట్టి చెప్పేసి ఆ సినిమాని యాగి చేయడం ఎంతవరకు న్యాయం? ఎంతోమంది నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తున్నారు. కనీసం 3 రోజుల పాటైనా సరే మా సినిమా మీద ఈ క్రిటిక్స్ అందరూ కూడా ఆలోచించి రివ్యూలు ఇవ్వండి. లేదా సైలెంట్‌గా ఉండండి. ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత మీరు ఏం చెప్పినా బాగుండదండి. పోటీపడి ఇచ్చేస్తున్నారండి రివ్యూలు, రేటింగ్సును. ఒక కుటుంబం సాయంత్రం సినిమా చూద్దామని బుక్ చేసుకుంటది టికెట్లు. వాళ్ళు ఎంత నిరాశ పడతారండి? ఇది చాలా దురదృష్టకరం. ఈ రివ్యూలు, రేటింగులు, ఛానల్స్ యొక్క డిబేట్‌లే ఈ సినిమా చావుకు కారణం అవుతున్నాయి. అటువంటి రివ్యూ, రేటింగ్‌లు, ఛానల్స్ డిబేటింగ్‌లు కొంతవరకైనా సరే తగ్గించుకొని కనీసం 2, 3 రోజులైనా సరే ఆ సినిమాకి టైం ఇవ్వాలి. అప్పుడు మీరు చెప్పండి. మా ఈ విశ్లేషణ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.